అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. మీరు ఏం చేస్తారండి టిఫిన్స్ అయితే? నేనైతే అదో కొంచెం పిండి ఉందనుకోండి, దాంతో అవి రెండు చేసి ఒక 2-3 రకాల టిఫిన్స్ లాగా రెడీ చేస్తానండి. ఎందుకంటే కొంచెం ఉన్నప్పుడు కొద్దిగా గారెపిండి ఉందండి, అది ఒక 6 గారెలు అయింది. కొంచెం చేసిన మజ్జిగ ఉంది, దాంట్లో కొద్ది మైదా కలిపాను, అదొక 10-12 మనకి మైసూర్ బోండా అయినాయి. ఇంకేం చేయాలి అబ్బా అని ఒక రేకు ఇడ్లీ వేసానండి. అంటే ఒక 4 ఇడ్లీ, ఒక 10 బోండా, ఒక 6 గారెలు ఇలా వేసాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈ శుక్రవారం నైట్ అనమాట అండి, ఇది శుక్రవారం నైట్ టిఫిన్ చేస్తాం కదా, అలాగా ఒక్కొక్క రోజుది ఒక్కొక్క వీడియో కింద పెట్టాను, 3 వీడియోలు కలిపి. ఈ టిఫిన్కి అయితే పల్లీ చట్నీ చేశానండి, పల్లీ పుట్నాలను, బోండా, గారి, ఇడ్లీ, ఇలా 3 రకాల టిఫిన్స్తో చౌ చేశాను. ఎందుకంటే అవి కొన్ని ఉన్నప్పుడు, ఇప్పుడు కూరగాయలు చూడండి, మనం అవి కొన్ని ఉన్నప్పుడు అన్నీ కలిపి ఎలా చేస్తామో అలాగే ఇవి కూడా కొద్దిగా ఇవి అలాగా 3 రకాల కింద చేసి పెట్టేశానండి పిల్లలకైతే. నేనైతే 2 బజ్జీ, 2 గారి, 2 ఇడ్లీ పెట్టుకున్నాను. నాకైతే ఇవి సరిపోతాయి. ఉన్నవి మా బాబుకి హస్బెండ్కి పెడదాం కదా అని పక్కన పెట్టేశాను. తర్వాత ఏంటంటే శనగపప్పు, మిల్లిమిక్రీ మసాలా కర్రీ చేశానండి. దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగ, యాలక్కి, ఇంతకు మించి వేరే మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఉత్తి ప్యాన్లో అలా ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది. అవి పక్కన పెట్టేసాను మిక్సీ పడదామని. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ వేసానండి ప్యాన్లోను. ఓన్లీ ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుందండి. కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చపాతీకి, దోశకి, పులకాకి, రోటీకి, పొరాటాకి, దేనికైనా బాగుంటుందండి ఈ కర్రీ. రైస్కి కూడా సూపర్ ఉంటుంది. వేడి నీటిలో వేసి ఉడకబెట్టి వాటర్ అంతా పిండేసి, ఆ మిల్లిమేకర్ కూడా నేను చక్కగా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో వేసి కొంచెం కరివేపాకు వేసి ఆ ఉల్లిపాయలతో పాటు మిల్లిమేకర్ కూడా ఫ్రై చేసుకుంటే మనకి ఎటువంటి స్మెల్ రాదండి. స్మెల్ రాకుండా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిగా వేసామనుకోండి, ఆ స్మెల్ బాగోదు తినడానికి. ఎప్పుడైనా సరే నూనెలో ఫ్రై చేసుకోవాలండి మిల్లిమేకర్స్ కూడా. ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసానండి నేను. వేసి అది కూడా చక్కగా ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గాలండి. శనగపప్పు అయితే నేను ఒక విజిల్ వేయించి పక్కన పెట్టాను. ఎందుకంటే పచ్చిది వేస్తే మళ్ళీ టైం పడుతుంది కదా ఉడకడానికి. అందుకు ఒక విజిల్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. లేదంటే స్మాష్ అయిపోతుంది 2 విజిల్ వేస్తేనే. తర్వాత కొంచెం కారము, ఆ తర్వాత ఆడి తెచ్చుకున్న మసాలా పొడి వేసి బాగా ఫ్రై చేసుకొని వాటర్ పోసుకోవాలండి. దీంట్లోకి ఎక్కువ కారం పట్టదండి. నేను సరిపడగా వాటర్ పోసాను. పోసి శనగపప్పు ఉడికిందే కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఆ ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉడికితే అన్నీ ఉడికిపోనియే కాబట్టి మనకి పర్ఫెక్ట్ గ్రేవీతో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సంవత్సరాల క్రితం అయితే పెళ్ళిళ్ళలో ఇవే కర్రీస్ పెట్టేవారండి. మిల్లిమేకర్, శనగపప్పు, పుల్మాకాని ఇలాంటివే కర్రీస్ అన్నీ పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ మరుగున పడిపోయినాయి. కానీ ఇలా చేసి మనకి పెళ్ళిళ్ళలో ఎక్కువ శనగపప్పు, మిల్లిమేకర్ అంటే పెద్ద ఫేమస్ అండి. మా పెళ్ళిళ్ళ టైంలో గట్టా బాగా ఈ కర్రీస్ చాలా ఫేమస్గా పెట్టేవారు. ఇప్పుడైతే మళ్ళీ వస్తున్నాయండి, అందరూ చేసుకుంటున్నారు ఇంట్లోనూ. మధ్యలో మళ్ళీ కనుమరుగైపోయినాయి, కానీ ఇప్పుడైతే మళ్ళీ అందరూ చేస్తున్నారనమాట అండి. కూర అయితే సూపర్గా మటన్ కర్రీలా ఉంటుందండి. నేను ఇందులో కొంచెం పచ్చి జీడిపప్పు ఉంటే నా దగ్గర వేసుకున్నాను. ఈ పచ్చి జీడిపప్పు వేయడం వల్ల కూడా ఇంకా మంచి టేస్ట్ వచ్చింది. మీ దగ్గర పచ్చి జీడిపప్పు లేకపోతే వెండి జీడిపప్పు అయినా నానబెట్టి ఒక గంట సేపు వేసారనుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో దించేసామనుకోండి ఇంకా దగ్గరగా అయిపోతుంది. వాటర్ అనేది మిల్లిమేకర్ వాటర్ పీల్చుకునే గుణం ఉంది కదా, ఆ మిల్లిమేకర్ వాటర్ పీల్చేసుకుని మనకి కర్రీ గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం మళ్ళీ కొత్తిమీర లేదు నా దగ్గర, అందుకే కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని దించేసి పక్కన పెట్టేస్తాను. కూర అయితే మటన్లా ఉందన్నారండి మా వారు, చాలా బాగుందన్నారు టేస్ట్ అయితేనే.
ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, చాలామందికి తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మా బాబు అయితే నైట్కి రాగి సంగటి చేయమన్నాడండి. నేను కొంచెం బియ్యం వేసి బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు రాగిపిండి వేసానండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, ఎప్పుడు చేయలేదు. మీకు ఛానల్లో కూడా నేను ఎప్పుడు చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం, చూపించడం కూడా ఫస్ట్ టైం అండి. నేను రాగిపిండి వేసుకుని బాగా ఉడకనివ్వాలండి. పిండి ఉక్కుపోవాలి. అలా ఉక్కితే మనం తెడ్డి కానీ డొప్పగరిటె కానీ పెట్టి ఇలా మెదుపుతూ ఉంటేనండి దాని షైనింగ్తో పాటు రాగిపిండి షైనింగ్ అనేది మనకు వస్తుంది అనమాట అండి. బాగా తిప్పాలి. చూసారు కదా, గట్టి పడింది. నేనైతే బాగా స్మాష్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసి మనం ముద్ద కట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. మా బాబు అన్నాడు, సూపర్ వచ్చిందమ్మా, టేస్ట్ చాలా బాగుంది, కమ్మగా ఉంది. నేను అన్నాను, నాకు వద్దురా బాబు అన్నాను. తను చేయమన్నాడని కోడి పులుసు చేసి ఇది చేశానండి నైట్ రొటీన్కి. కానీ తనైతే ఇష్టంగా తిన్నాడు. నాకు అదే చాలు. నేను ఒక ముద్ద తినమ్మ, ఒక ముద్ద తినన్నాడు. అదిగో చూడండి, కోడి పులుసు, నాటుకోడి పులుసు, రాగి సంగటేనే. రాగి సంగటి చూసారా ఎంత షైనింగ్గా, ఎంత బాగుందో, స్మూత్గా అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంది. తనైతే తిని నన్ను కూడా ఒక ముద్ద తినమని అన్నాడు. సర్లే అని పెడుతున్నాడు కదా, వద్దన్నం ఎందుకని తీసుకుని తిన్నాను. చూసారా, తుంచితే తునిగిపోయేలాగా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది. ఇలాగ ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.